మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో 20వ తేదీ శుక్రవారం తిథి నాడు మీ యొక్క గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులు ఈ రోజున ఎంత పని ఉన్నా కూడాను త్వరగా పూర్తి చేసుకుని ఇంటికి రావాలి అని ఆకాంక్ష కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులతో ఈ రోజున ప్రేమానురాగాలు, మీ యొక్క బంధం అనేది బలపడుతుందని చెప్పాలి. అదే విధంగా ఆఫీసు నుండి గాని వ్యాపార రీత్యా వ్యాపార సంబంధిత లావాదేవీలు కానీ పూర్తి చేసుకుని త్వరితగతిన బయటపడడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజున నిజంగా మీరు సంతోషం పొందే పనులను చేయాలి అని ఆలోచిస్తారు. అది పరోపకార బుద్ధి వలన మీకు కలిగినటువంటి ఆలోచన కావచ్చు, లేదా వ్యాపారంలో ముందుకు వెళ్లడానికి చేయవలసినటువంటి ఆలోచన కావచ్చు. ఉద్యోగంలో మీ యొక్క సహోద్యోగుల మధ్య ఉన్నటువంటి పొరపాట్లు తొలగించుకునేందుకు మీరు చేయవలసినటువంటి పని ముందడుగు వేయడం కావచ్చు. ఇలా సమకాలీన ఆలోచనలు ఈ రోజున చేస్తారు. తత్ఫలితంగా సంతోషాన్ని పొందుకోబోతున్నారు. అలాగే ఈ రోజున ఆర్థిక ప్రయోజనాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ మీ యొక్క దూకుడు స్వభావం చేత మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు కాకుండా కాస్త ఆలస్యం కావచ్చును. కావున దూకుడు స్వభావాన్ని పక్కన పెట్టండి. ఈ రోజున మీ కుటుంబం అంతా కూడా కలిసి ఒకచోట కూర్చొని వినోదం, సంతోషాన్ని పొందుకునే ప్రయత్నాలు చేస్తారు. అదే విధంగా మీ యొక్క జీవిత భాగస్వామి కానీ లేదా ప్రేమికుడు లేదా ప్రేమికురాలితో కానీ ఈ రోజున జాగ్రత్తగా ఉండండి. పరుష పదజాలాన్ని ఉపయోగించవద్దు. మీ అత్యుత్సాహాన్ని వారి వద్ద చూపించవద్దు. నోటి మాట విషయంలో అప్రమత్తంగా లేకపోతే గనక మీ దుందుడుకు స్వభావ రీత్యా కాస్త ఇబ్బందులు కలుగుతాయి. వారికి మీకు మధ్యన కాస్తంత దూరం కూడా పెరగవచ్చును. పనిలో నెమ్మదిగా వచ్చే అభివృద్ధి తక్కువ టెన్షన్ కలిగిస్తుంది. సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది. కాబట్టి తెలివితో మీ సమయాన్ని ఈ రోజున వాడుకోండి. ఈ రోజున జీవిత భాగస్వామి తాలూకా కఠినమైన ఇబ్బందికరమైన కోణాన్ని కాస్త చూడవచ్చును. కానీ మీరే ఓర్పుగా ఉండండి. ఒక అడుగు వెనక్కి వెయ్యండి. ఈ రోజున మీకు కాస్త నూతన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరమైతే వస్తుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా జీవిత భాగస్వామిని పరిగణలోకి తీసుకుని వారి యొక్క సలహా సూచనలు తీసుకుంటే గనక నాణ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అవి మీకు ఎంతగానో లాభిస్తాయి. మొత్తం మీద కుంభరాశి జాతకులకు ఈ రోజున ఇలాగే జరుగుతుంది, జరిగి తీరుతుంది. అన్నింటా కూడా ఆలోచన యుక్తంగా ఉండండి. లాభసాటి ఫలితాల కోసమే నిర్ణయాలు తీసుకోండి. టైం పాస్ చేయడానికి మాత్రం ఈ రోజున అసలు ఛాన్స్ అనేదే కనిపించడం లేదు. కావున మంచిగా నూతనంగా క్రియేటివ్ గా ఆలోచించే ప్రయత్నాలు చేయండి. ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయండి. వేరొకరికి మీ యొక్క పని అప్పగించడం అసలు కలిసి రాదు. మొత్తం మీద ఇలాగే ఉండబోతుంది. ఇలాగే ఫలితాలు కనబడుతున్నాయి. కావున జాగ్రత్త వహించండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.